నమస్కారం. వైఎన్సీ న్యూస్కు స్వాగతం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గడిజం గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువను మోస్తూ పరిశుద్ధ సిలువగిరి పుణ్యక్షేత్ర దేవాలయం వరకు క్రైస్తవులు ర్యాలీ చేపట్టారు. ఫాదర్ డాక్టర్ రాజ్కుమార్ కత్తిపూడి విచారణకర్త వారి సూచనల మేరకు గడిజం గ్రామంలో స్థానిక సువార్థికులు ఆనంద్ జోష్ కుమార్ ఆధ్వర్యంలో పరిశుద్ధ సిలువతో గ్రామమంతటా ర్యాలీ నిర్వహించి అనంతరం పరిశుద్ధ సిలువగిరి పుణ్యక్షేత్ర దేవాలయం నందు ప్రార్థనలు కొనసాగించారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి సహాయపడవలసిందిగా మీడియా ముఖంగా ప్రజాప్రతినిధులను, అధికారులను వారు కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గడిజాం గ్రామంలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ గుడ్ ఫ్రైడే సందర్భంగా గడిజాం గ్రామంలో పరిశుద్ధ సిలువగిరి పుణ్యక్షేత్ర దేవాలయం నందు మనం ఉన్నాం. ఈరోజు అసలు స్పెషల్ ఏంటి, ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎందుకు జరుపుకుంటారని ఇక్కడ ఉండడం జరిగింది. సార్ నమస్తే సార్. సార్ అసలు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, అసలు ఇక్కడ మీరు ఈ విధంగా ఊరంతా సిలువ మార్గం నడిపి ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? సంవత్సరంలో 54 శుక్రవారాల్లో ప్రత్యేకించి ఈ ఒక్క శుక్రవారం క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి దినం. సర్వమానవాళి రక్షణకై యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాలు అర్పించినటువంటి పరమ పరిశుద్ధమైన శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడేగా మేము ప్రార్థనలు కొనసాగించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా దేవాలయ ప్రాంగణం నుంచి గ్రామం అంతా పురవీధుల గుండా పరిశుద్ధ సిలువ మార్గ ప్రార్థనలు కొనసాగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణాన్ని ప్రకటిస్తూ ఉన్నామండి. అదేవిధంగా అనంతరం దేవాలయంలో ప్రార్థనలు కొనసాగించబడుతుంటాయి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు యొక్క శ్రమలను ధ్యానించడమే ధ్యేయంగా, ఆ శ్రమలను ఇతరులకు సువార్త రూపంలో బోధించాలన్నటువంటిదే ఈ గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా ఇది శుభ శుక్రవారం అంటాం. క్రీస్తు ప్రభువారు మరణిస్తే మరణాన్ని ఎవరు కూడా శుభంగా భావించరు, కానీ సర్వమానవాళికి ఇది శుభప్రదమైన రోజు. ఎందుకంటే మా పాపములను పరిహరించబడి క్రీస్తు ప్రభు మా కొరకు మరణించి మాకు విమోచన కలిగించాడు. కాబట్టి మానవులకి ఇది శుభప్రదమైన రోజుగా గుడ్ ఫ్రైడేగా మేము కొనసాగించుకుంటూ ఉన్నాం. పుణ్యక్షేత్ర దేవాలయం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ రాజకుమారి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాలు మేము కొనసాగించుకుంటూ ఉన్నాం. సుమారు ఈ సంఘం 25 సంవత్సరాల పైబడి నుంచే ఈ యొక్క సంఘం ఏర్పడింది. అప్పట్లో గొల్లప్రోలు విచారణ పరిధిలో ఉండేది మా గిడజాం గ్రామం. అప్పుడున్నటువంటి పొలటైన్స్ ఫాదర్స్ ఇక్కడ ఎంతో సేవ చేయడం, దేవాలయాన్ని నిర్మించడం, ఇక్కడ ఒక సంఘాన్ని నిర్మించడం, సుమారు 130 కుటుంబాలు కలిగి ఉన్నటువంటి ఏకైక మా విచారణకి పెద్ద గ్రామం, పెద్ద సంఘం మా గిడజాం గ్రామం. రెండోలుగా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం, అక్కడ ఎన్నో అద్భుతకరమైనటువంటి కార్యాలు జరగడం, అద్భుతాలు పొందుకున్నారు చాలామంది వ్యక్తులు. ఈ విషయాలన్నీ కూడా ఆనాటి బిషప్ గారికి, అదేవిధంగా గురువులకి తెలియపరిస్తే ఆనాటి నుంచి కూడా పైనే వారు అగ్రపీఠం నుంచే మాకిది పుణ్యక్షేత్రం, సిలువగిరి పుణ్యక్షేత్రంగా 25 సంవత్సరాల నుంచే ఇది కొనసాగించబడుతుంది. ప్రార్థనా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ప్రతీ నెల 2వ శుక్రవారం నాడు ఉదయం 6 గంటల నుంచి దేవాలయ ప్రాంగణం నుంచి కొండకి పరిశుద్ధమైన సిలువ మార్గంతో వెళ్ళటం, అక్కడ ప్రార్థనలు కొనసాగించడం, తదుపరి 10 గంటల నుంచి దేవాలయంలో ఉపవాస ప్రార్థనలని. ఈ పుణ్యక్షేత్రాలు అంటే వైజాగ్లో కానీ, లేదా ఇక్కడ గౌరీపట్నం కానీ, ఈ మధ్య కాలంలో ఇక్కడ తేటగుంట దగ్గరలో కానీ, జీవగిరి కానీ ఇవి చెప్పుకుంటున్నారు. ఇది మీ మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామంలో కూడా మీరు 25 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ప్రారంభించారన్నారు. పైన దేవాలయం కానీ ఏమైనా కట్టడం జరిగిందా? అయితే పైన ఏ విధమైనటువంటి దేవాలయం నిర్మాణం ఏం జరగలేదు. పైన ప్రార్థనలు పెట్టడానికి కూడా దారి మార్గం అనేటటువంటిది సరైనది లేదు. భక్తులు వెళ్ళడానికి, ప్రార్థన చేసుకుని రావడానికి దారి మార్గం అనేది లేదు. కానీ పుణ్యక్షేత్రంగా జీవగిరితో పాటు ఇది కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి గురువులే పుణ్యక్షేత్రంగా నిర్ణయించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల 14వ తారీఖున పుణ్యక్షేత్ర దేవాలయ మహోత్సవంగానే
ఈ గత 25 సంవత్సరాల నుంచి మేము కొనసాగించుకుంటూ వస్తున్నామండి. మీ అందరూ క్రిస్టియన్సే అంటారు, కానీ మీ విధానం, మీ యొక్క ఒరవడిక వేరే విధంగా ఉంటుంది. అలాగే మీకు కూడా మాలాధారణ కూడా ధరిస్తారు. ఈ కాలంలోనే ధరిస్తారా? సుమారు ఎంతమంది మీ ఆవరణలో ధరించడం జరుగుతుంది? ఇది ఎలాగంటే అందరం క్రైస్తవులమే, కానీ ఇది రోమన్ కథోలిక సంఘం. మాకంటూ ఒక శ్రీసభ చట్టమని, శ్రీసభ విధానాలు. ఇది సంఘంలో కానీ గురువులు కానీ ఎవరు కూడా స్వతహాగా ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి కాదు. ఇదంతా కూడా ఒకే రకమైన బోధ, ఒకే రకమైన ప్రార్థన, ఒకే విధమైన విశ్వాసం